ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చాం. ఈ 5 ఏళ్ళ ఒక లోన్ వచ్చిందా? ఆ రోజు చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేశారు ఎస్సీలకి. అదేవిధంగా తప్పేట పెన్షన్ ఇచ్చారు, ధర్మకాల పెన్షన్ ఇచ్చారు. వీళ్ళు వచ్చిన కొత్త ఏమైనా ఇచ్చారు? అవి ఏమి చేయదా? ఇదంతా మోసం కదా. అదేవిధంగా ఎస్సీని, బీసీని, కాపులు కూడా వచ్చిచ్చాడు. కాపు కార్పొరేషన్ కాపు లోన్లు తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తే ఈయన ఒక్క కాపులో ఇచ్చాడా? కాపులు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్ అమలుపరిచాడా? కాపులో వంచుతాడా? అన్ని వర్గాల ప్రజలు వంచాడు, మోసగించాడు. ఇటువంటి వ్యక్తి మళ్ళీ మనకు అవసరం ముఖ్యమంత్రిగా? ఈ ప్రభుత్వానికి తనపడే అవసరం ఉంది. మన లక్ష్యం గమ్యం ఒకటే, వైసీపీ లేని రాష్ట్రాన్ని చూడాలి. దానికోసం మనకి అండగా మద్దతుగా వచ్చినటువంటి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ కూడా అభినందిస్తూ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడబోతుంది, అన్ని వర్గాల సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉంది అని తెలియజేస్తుంటూ మనకి ప్రధాన సమస్య చంద్రబాబు బీమా. ఏమో గుర్తు చేస్తాం, చంద్రబాబు బీమా. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు బీమా చేస్తాం. ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే 5 లక్షల రూపాయలు, సహజ మరణం ముందే 2 లక్షలు ఇచ్చాం. ఈ 5 ఏళ్లలో ఎవరికైనా డబ్బులు ఇచ్చాడైనా? ఎవరికి ఇవ్వాల. డ్వాక్రా మహిళలు అభయ హస్త పెన్షన్ డబ్బులు పెట్టుకుంటే ఆ పెన్షన్ డబ్బులు లాగేస్తున్నారు, వాళ్ళ పెన్షన్ ఇచ్చేసేసారు. ఇది మోసం. ఒంటరి మహిళలు మన పెన్షన్ ఇస్తే అది 1.25 లక్ష కారణాలు పెట్టి ఒంటరి మహిళల పెన్షన్ కూడా రద్దు చేసే వ్యక్తి. మనం భర్త చనిపోతే వెంటనే భార్యకి పెన్షన్ ఇచ్చేవాళ్ళం, అది కూడా 6 నెలలు 7 నెలలు వెయిట్ చేయాలి. ఈ రోజు వాలంటీర్లకి ఒక్కొక్కరికి 5,000 ఇచ్చారు, కుక్కర్లు ఇస్తున్నారు, వాళ్ళన్నీ కూడా కాగితాలు ఇస్తున్నారు. మేము రిక్వెస్ట్ చేస్తాం, ఓడిపోతున్నామయ్యా, మీరు బ్లాక్ మెయిల్ చేయండి పెన్షన్దారుని, మీరు ఇచ్చే పథకాలు ఇచ్చే వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయండి, నాకు ఓట్లు ఇప్పించడం అడుకుంటా ఉన్నాం. ఒకటే, మీరు ఎన్ని ప్రాధాన్యపడ్డా, మీరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఈ రాష్ట్రంలో ప్రజలు చారిత్రక తీర్పు ఇవ్వబోతున్నారు. రేపు చంద్రబాబు నాయుడు గారిని 4వ ఈ రాష్ట్రాన్ని ఈరోజు యువకుల నిధి ద్వారా మనం యువతకి తెలుగుదేశం ప్రభుత్వంలో 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి పూర్తిగా రద్దు చేశారు. నిరుద్యోగ భృతి రద్దు చేశారు, రద్దు చేసేశారు. రేపు మళ్ళీ చంద్రబాబు నిరుద్యోగులకి 3,000 రూపాయలు రైతులకి అన్నదాత పథకం కింద 20,000 రూపాయలు ఇవ్వబోతున్నాం, కౌలు రైతులు కూడా ఇవ్వబోతున్నాం. కానీ ఈ ప్రభుత్వంలో మన చెరువులు పనులు మండలంలో దొంగ కౌలు సృష్టించి వాళ్ళ నాయకులు యజమానికి తెలియకుండా కౌలు తెచ్చి కోట్ల రూపాయలు దోపిడీ చేస్తుండడం వాస్తవం కాదా? రైతులకు మనం పనిముట్ల కింద గురుకాండలో ప్రకారాలు ఎరువులు సబ్సిడీ ఇస్తే వీళ్ళు ఏమైనా ఇచ్చారా? ట్రాక్టర్ సబ్సిడీ ఇచ్చారా? సౌడి మందికి జింకు జిప్సం బోనాలు పూర్తి ఉచితంగా ఇస్తే వీళ్ళు ఒక్కకన్నా 1 కేజీ
ఇది మోసం కదా? చూడుగేలు హర్యానా గేదెలు 15,000 రూపాయలకి ₹1,00,000 గేదెలు ఇచ్చాము. వీళ్ళు ఎవరైనా ఇచ్చారా? ఇన్ని మోసాలు చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఉండటానికి అనర్హుడు. ఆ ముఖ్యమంత్రిని తరిమి కొట్టాల్సిన అవసరం మనకుంది. సొంత చెల్లెలు సొంత తల్లి చిన్నార కూతురు చెల్లెలకి న్యాయం చేయని వ్యక్తి ఈ రాష్ట్రంలో మహిళలకి ఏం న్యాయం చేస్తాం?